యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం క్రిస్మస్ దినాల్లో మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి పెట్టబడినటువంటి నామధేయాన్ని ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా జ్ఞాపకం చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి మర్మంతో కూడినటువంటి నామధేయం మన ప్రభువుకి పెట్టబడి నేడు పిలువబడుతున్నటువంటి నామధేయం. ఈ నామధేయంలో ఉన్నటువంటి దానిలో సమాధానకర్త అనేటువంటి ఈ యొక్క పేరును మనం గ్రహించాలి. యేసు స్వామికి ఆపాదించబడినటువంటి నామాల్లో, ఆయన పెట్టబడినటువంటి పేరుల్లో ఆయనను సమాధానకర్త అని పిలువబడుతున్నది. ప్రిన్స్ ఆఫ్ పీస్ అనేటువంటి సమాధానకర్త అనేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మనం గ్రహించాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి మానవుడు కూడా దేవునితో సమాధాన పడాలి అనేటువంటిది మనం నేర్చుకోవాల్సింది, గ్రహించాల్సింది. బైబిల్ గ్రంథంలో మరి వారు చేసినటువంటి తప్పిదాలను బట్టి, వారు చేసినటువంటి వ్యతిరేకమైన పనుల ద్వారా దేవునితో సమాధాన పడలేకపోయారు. దేవుడు వారిని హెచ్చరించినా కానీ వారు దేవుని ఎదుట దేవునితో సమాధాన పడటం అనేటువంటిది వారు ఎందుకనో వారి జీవితంలో తప్పిపోయారు. అలా తప్పిపోయినటువంటి వారిలో మొట్టమొదటిగా మన ఆది తల్లిదండ్రులు అయినటువంటి ఆదామవ్వలు దేవుడు వారికి హెచ్చరించాడు. వారు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమం కలనటువంటి పాపం ద్వారా దేవుడు వారిని హెచ్చరించినప్పుడు ఆదాము దేవునితో సమాధానం పడలేకపోయాడు. రెండవ వారు ఆదాము కుమారుడైనటువంటి కయ్యోను, నువ్వు చేసిన పనేంటి అని చెప్పేసి దేవుడు అడిగాడు. నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడా అని అడిగినప్పుడు కయ్యోను చేసినటువంటి అపరాధాన్ని బట్టి దేవునితో సమాధాన పడలేకపోయాడు. అయ్యా నన్ను క్షమించు, నేను ఇలా తొందరపడి ఇలా చేశానని చెప్పేసి దేవునితో సమాధాన పడలేకపోయినటువంటి వ్యక్తి కయ్యోను. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, తెలిసి చేసిన తెలియక చేసిన అపరాధం పాపమే. వాటిని బట్టి మనం మొట్టమొదటిగా మనం దేవుని ఎదుట, దేవుని దగ్గర దేవునితో సమాధాన పడటం అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి సత్యం. రెండవ తలంపు, మనుషులతో సమాధాన పడాలి. మనుషులతో, మన ఇంటి వారితో కావచ్చు, మనం పనిచేసేటువంటి స్థలంలో కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి వారితో ఎప్పుడు కూడా లేనిపోయినటువంటి సమస్యలు, గొడవలు ఇలాంటివి పెట్టుకున్నటువంటిది క్షేమం కాదు. మనుషులతో సమాధాన పడటం నేర్చుకోవాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉండిద్ది. రోమీయులకు రాసిన పత్రికలు పౌలు అంటాడు, సైక్యమైతే మీ చేతనంత మట్టుకు మనుషులతో సమాధానంగా ఉండండి అంటాడు. సైక్యమైతే, లేకపోతే చేతనైతే అంటే మనకి సమాధాన పడటం అనేటువంటిది చేతనైతే. మనుషులందరితో కూడా సమాధానంగా ఉండటానికి లేనిపోయినటువంటి వైరాలు పెట్టుకుని, లేనిపోయినటువంటి గొడవలు పెట్టుకుని, లేనిపోయినటువంటి మనస్మర్ధలతో మనుషుల్ని దూరం చేసుకోవటం మంచిది కాదు. మనుషుల్ని ద్వేషించడం అనేటువంటిది క్షేమం కాదు అనేటువంటిది ఈ ఉదయకాలం సమాధానకర్త అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాధ్యమైనంత వరకు అందరితో కూడా సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంత మాత్రమే కాదు కానీ ఆత్మదేవుడినటువంటి పరిశుద్ధ ఆత్మతో కూడా సమాధానం కలిగి ఉంటేనే కానీ మనం చేసే భక్తి మనల్ని ముక్తికి, పరలోకానికి చేర్చగలదు. ఉదయకాల సమయంలో సమాధానకర్త అయినటువంటి అధిపతి అయినటువంటి దేవుని ద్వారా మనం కూడా
సమాధానం కలిగి ఉండాలని, సమాధానాన్ని ఇష్టపడేటువంటి వారుగా, అందరితో సమాధానంగా ఉండేటువంటి మనస్సు కలిగి ఉండాలనేటువంటిది ఈ ఉదయం దేవుడి మాటల ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. అటు రీతిగా సమాధానాన్ని అంగీకరించేవారుగా, సమాధానం కలిగి జీవించేటువంటి రీతిలో మరి మనం ముందుకు సాగుటూ పరిశుద్ధాత్ముడు నిత్యం మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈ దినం మన సంఘ సభ్యులు యానీ చూజన్ తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65 సంకీర్తన 11 ప్రకారం సంవత్సరమును దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లున్నట్లుగా యానీ చూజన్ జీవితాన్ని దేవుడు ఉన్నతంగా దీవిస్తూ బలపరచునుగాక. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. నిజమే ప్రభువా, సమాధానం అనేటువంటిది ఎంత శ్రేష్టమైందో దేవా, మీతో సమాధాన పడ్డప్పుడు మేము మీ నిత్య రాజ్యానికి వారసులు కాగలుగుతాం. మనుషులతో సమాధాన పడ్డప్పుడు నాయన, మనుషులతో నాయన నెమ్మదికరమైనటువంటి జీవితాలు ఉన్నప్పుడు నాయన మాకు ఎలాంటి ఆయాసం అనేటువంటిది మా ప్రాణాలకి లేకుండా అందరితో నాయన నెమ్మదిగా ఉండగలుగుతాం అనేటువంటిది మీరు జ్ఞాపకం చేశారు. మా జీవితంలో ప్రభు మరి అందరితో నాయన సమాధాన పడేటువంటి వారుగా, సమాధానాన్ని అంగీకరించేవారుగా, సమాధానకరమైనటువంటి జీవితాలు జీవించటం మాకు నేర్పిస్తూ స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయంనైనా టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరి జీవితాల్లోనైతే అసమాధానం ఉన్నదో, ఎవరి కుటుంబంలోనైతే నాయన అశాంతి అనేటువంటిది ఉన్నదో మీ నామంలో మీరు తీసివేసి నాయన దేవా, ఏ విధంగా నా తండ్రి జీవితంలో మా ప్రయాణాలు ముందుకు సాగుతున్నప్పుడు దేవా, మరి ఏ విధమైనటువంటి దేవా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఒకరినొకరు నాయన దేవా మరి వ్యతిరేకమైనటువంటి తత్వం కలిగి ఉంటే వాటిని గుర్తెరిగి వాటిని తీసివేసుకుని సమాధాన పడేటువంటి మనసు నాయన దేవా హెచ్చు తగ్గులు లేకుండా ఆ విధంగా జీవించే కృపద ఇచ్చేయండి. ఇది జన్మదినం జరుపుకున్న యానీని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తన ఉద్యోగంలో బాధ్యతలు తోడైనండి. వారి తల్లిదండ్రులు ఆయన రాజకుమారి గారు, కస్తూరి గారిని, వారి తోబుట్టును వారిని మీరు దీవించి మీ కృపలో వర్ధిల్లింపచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.